హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఎటువంటి బుక్స్ అని ప్రిపేర్ అయితే బాగుంటుందో చెప్తాను. సో ఇందులో నేను ఎస్పెషల్లీ తెలుగు అకాడమీ బుక్స్ గురించి చెప్తాను. అవి చదవచ్చా లేదా, ఆల్టర్నేటివ్ బుక్స్ ఏమైనా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో త్వరగా డిస్కస్ చేస్తాను దీనికి సంబంధించి కంప్లీట్గా డేటా మొత్తము. సో గ్రూప్ 1 మెయిన్స్కి మనకి మామూలుగా బుక్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పబ్లిక్, మనకి అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ అనమాట. సో పబ్లికేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. సో ఇంకోటి వచ్చేసి మనకి ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఉంటాయి అనమాట. సో ప్రైవేట్ పబ్లికేషన్స్ ఇలా 2 రకాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి మేజర్గా మీరు బుక్స్ ఎలా చూజ్ చేసుకోవాలంటే, ఒకటి సిలబస్ ప్రకారం చూసుకోవాలి. సిలబస్ అనేది మీకు ఉన్నటువంటి సిలబస్ కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, అయినా పర్లేదు, మన సిలబస్ మొత్తం కవర్ అయిందా లేదా ఇది ఒక ఫ్యాక్టర్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి న్యూ ఎడిషన్స్ యాడ్ అవుతున్నాయా లేదా, సో ఓల్డ్గా ఉందా లేదా, కొత్త ఎడిషన్స్, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి యాడ్ చేస్తున్నారా లేదా ఇది చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి అది ఆల్రెడీ సక్సెస్ రేట్ కూడా బాగుండాలి. అంటే మనకి టెర్మినాలజీ అనమాట. సో టెర్మినాలజీసు అది ఇచ్చినటువంటి మ్యాటర్ కావచ్చు, కంటెంట్ అనేది నీట్గా ఉండాలి. సో లేదా ఎవరైనా ఇంతకుముందు క్లియర్ చేసినటువంటి టాపర్స్ కూడా సజెస్ట్ చేసి ఉండాలన్నమాట. టాపర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటే బుక్స్ అనేవి బాగుంటాయి. ఇటువంటి ఫ్యాక్టర్స్ అనేవి మేజర్గా మీరు కన్సిడర్ చేసి తీసుకోవాలన్నమాట బుక్స్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రైవేటు పబ్లికేషన్స్, పబ్లిక్ అంటే మనకి గవర్నమెంట్ పబ్లికేషన్స్లో చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి, సో మెయిన్స్ అంటే కంప్లీట్గా డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్కి నేనైతే ఎక్కువగా గవర్నమెంట్ సంబంధించినటువంటి బుక్స్ రెఫర్ చేస్తాను. అవి కూడా తెలుగు అకాడమీ బుక్స్ అనమాట. తెలుగు అకాడమీ బుక్స్. సో తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు మీకు, అంటే మామూలుగా మనకి బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కదా, ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బుక్స్ ఇవి చాలా వండర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఈవెన్ యూపీఎస్సీలో కూడా చాలామంది ఇగ్నోమెట్రస్ కూడా చదువుతుంటారు. సో ఇందిరాగాంధీకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి కదా, అవి కూడా చదువుతూ ఉంటారు. సో ఎందుకు తెలుగు అకాడమీ బుక్స్ కంపేర్ టు మిగతా బుక్స్తో పోల్చుకుంటే చాలా బాగుంటాయంటే, వీటిలో ఇచ్చినటువంటి మ్యాటర్ కావచ్చు, టెర్మినాలజీస్ ఇవి ఎవరో ప్రైవేట్గా తయారు చేసిన వాళ్ళు కాదు, గవర్నమెంట్ ప్రొఫెసర్స్ అనమాట. సో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా తయారు చేసినటువంటి బుక్స్ అనమాట. కాబట్టి వీటిల్లో ఇవన్నీ కూడా, వీటి ప్రకారం చూసుకుంటే ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఎస్పెషల్లీ మెయిన్స్కి నేనైతే ఫస్ట్ ప్రయారిటీ మీకు తెలుగు అకాడమీ బుక్స్కే ఇస్తాను. ఎందుకంటే టెర్మినాలజీ అనమాట, వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్కి టెర్మినాలజీ చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీకు ఏ బుక్లో కూడా ఇంత నీట్గా ఉండదన్నమాట. కాకపోతే దీనికి సంబంధించిన కొన్ని కాన్స్ చూసుకుంటే, అంటే మనకి అని చూసుకుంటే, అంటే ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏమైనా చూసుకుంటే వ్యాస్ట్గా ఉంటాయి బుక్స్ అనేవి. చాలా వ్యాస్ట్ కంటెంట్ ఉంటుంది, చాలా హెవీ కంటెంట్ ఉంటుంది, మీరు కంప్రెస్ చేసుకోవాలి. అదే మీరు ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనుకోండి, సో ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనుకుంటే వీటిలో వ్యాస్ట్ ఉండదు, జస్ట్ సమ్మరీలా ఇచ్చేస్తారు, సింపుల్ సమ్మరీలా ఇచ్చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడర్న్ డే తీసుకుందాం. సో ఆధునిక భారత చరిత్ర తీసుకోండి. ఆధునిక భారత చరిత్రకి స్పెక్ట్రమ్ ఒక బుక్ ఉంటుంది, స్పెక్ట్రమ్. సో మీకు 10 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి స్పెక్ట్రమ్ కూడా పనికి వస్తుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అదే మీరు తెలుగు అకాడమీకి స్పెక్ట్రమ్గా చూసుకున్నారంటే స్పెక్ట్రమ్ చాలా సింపుల్గా ఉంటుంది. 10 మార్క్ క్వశ్చన్స్కి కరెక్ట్గా పాయింట్స్ ఉంటాయి. ఇవి ఇలా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది స్పెక్ట్రమ్నే ప్రిఫర్ చేస్తారు దాని తెలుగు అకాడమీ. ఎందుకంటే తెలుగు అకాడమీ చాలా హెవీగా ఉంటుంది. అయితే తెలుగు అకాడమీ బుక్స్ మాత్రం అన్ని సబ్జెక్ట్స్ కాదు, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం తెలుగు అకాడమీ బుక్స్ అంత బాగుండవు. నేను రిమైనింగ్ సబ్జెక్ట్ వేరే బుక్స్ సజెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మెయిన్స్ ఎగ్జామినేషన్కి బేసిక్గా 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారు. అందులో ఫస్ట్ థింగ్ సోర్సెస్ అనమాట. మీరు ఎంచుకునే సోర్స్ని బట్టే డిసైడ్ అవుతుంది మీ ర్యాంకు మొత్తం, మీరు రాసే కంటెంట్ మొత్తం కూడా. అయితే మనం ఏం చేసామంటే, మామూలుగా మెయిన్స్ కోసం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇది ఓన్లీ మెంటర్షిప్, ఇందులో టెస్ట్ సిరీస్ ఉండదు. సో ఇందులో మనము కంప్లీట్గా మొత్తం చెప్తాం. ఫస్ట్ సోర్సెస్ చెప్తాం, మీకు సోర్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మొత్తం నేర్పిస్తాము. ఎట్లా రాయాలి, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని వర్డ్స్ రాయాలి, దేనికి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, దేనికి పారాగ్రాఫ్స్, దేనికి బుల్లెట్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 35 హిందూ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. హిందూ ఆర్టికల్స్ 10 ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాము, 10 జనరల్ ఎస్ఎస్. ఎస్ఏకి స్పెషల్ సెషన్సే ఉంటాయన్నమాట. అలానే మీకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి కూడా స్పెషల్గా సెషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కావచ్చు మొత్తం కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ లాంచ్ చేశాము, June 20th లాంచ్ చేశాము. జూమ్ సెషన్స్ అనేది మీకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ తర్వాత నుంచి తీసుకుంటాము. ఇప్పుడు ఏంటైతే మనం వీడియోస్ పెడుతున్నాం, క్లాసెస్, రికార్డ్ క్లాసెస్ ఉంటాయి, మీకు లైవ్ ఉండవు, ఎప్పుడైనా చూసుకోవచ్చు మీరు. ఈ పీడిఎఫ్ కూడా మోడల్ ఆన్సర్స్ కూడా పెట్టున్నాం కొన్ని, చూడండి మీకు డెమోస్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఇది మామూలుగా దీనికి సంబంధించిన మిషన్ కోడ్ అని తీసుకొచ్చాము. అయితే ఇందులో మనము ఈ సోర్సెస్ మొత్తం కూడా చెప్తాం అనమాట. మీకు ఇక్కడ ఏమేం చెప్తామంటే, ఒకటి పబ్లిక్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పబ్లికేషన్స్ కావచ్చు, గవర్నమెంట్వి, ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఏమేమి చదవాలి, ఇంకా ఎటువంటి గవర్నమెంట్ రిపోర్ట్స్ చదవాలి,
నెక్స్ట్ ఎటువంటి ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కూడా బాగుంటాయి, అంటే మనకి ఢిల్లీ ఉన్న యూనివర్సిటీకి సంబంధించినవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అవి కూడా నేను సజెస్ట్ చేస్తాను. మీకు కంప్లీట్గా ఇందులో సోర్సెస్ మొత్తం కూడా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట మీకు. తర్వాత సెకండ్ వన్ ఇంపార్టెంట్ వచ్చేసి మెంటర్షిప్ అనమాట. ఇంకొక విషయం వచ్చేసి మెంటర్షిప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ మెంటర్షిప్ కూడా కంప్లీట్గా ఇందులో ఉంటుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్ కావచ్చు, డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఇవన్నీ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అయితే నేను మీకు బయట సజెస్ట్ చేస్తాను, మంచిది మార్కెట్లో బాగున్నది నేను సజెస్ట్ చేస్తాను మీకు. ప్రేంటివ్ రెండు అయితే మనం ఇస్తున్నాం, చాలా తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్గా ఉంటుంది అంతా కూడా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ ఇచ్చున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి మన వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయ్యి కూడా మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకునే సోర్సెస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఈ సోర్సెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఒకటి సోర్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. సో రెఫరెన్స్ బుక్స్ ఈ పబ్లిక్ బుక్స్ ఉండొచ్చు, ప్రైవేట్ అదర్ బుక్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రిపోర్ట్స్ అండ్ మెన్షన్ చేయాలన్నమాట. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ కూడా కొన్ని మెన్షన్ చేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆన్సర్. తర్వాత మ్యాగజైన్స్ కూడా మీరు తీసుకోవాలి. యోజన, కురుక్షేత్ర ఉంటాయి కదా, ఈ యోజన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యోజన మ్యాగజైన్ చదవండి. తర్వాత న్యూస్ పేపర్కి సంబంధించి కూడా ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఇవన్నీ రెఫర్ చేసుకోవాలన్నమాట. అయితే నేనేం చేశానంటే మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా న్యూస్ పేపర్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ 1 ఇయర్లో 35 టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సో 1 ఇయర్లో ఉన్నటువంటి 35 టాపిక్స్ అనేది ఇస్తున్నాను. ఈ 35 నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది, అంటే న్యూస్లో హైలైట్ అయి ఉంటాయి కదా, అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా ఇంకా నేను మెంటర్షిప్లో ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ ఎలా చదవాలి, టెయిల్ వర్డ్స్ కావచ్చు, సబ్మిటింగ్స్ ఎలా పెట్టాలి, మొత్తం కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.